హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీపావళి వస్తుంది కదా. మనం దీపాలు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక పేపర్ గ్లాస్ అయినా లేకుంటే ఐస్ క్రీమ్ కప్స్ అయినా ఏదైనా తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దానిపైన మూత ఒకటి కావాలి. ఆ మూత కూడా సేమ్ ఈ మూతలేగా కత్తిరించుకోవాలి. కత్తిరించిన తర్వాత మనం కొంచెం పసుపు లేదా కుంకుమ యాడ్ చేసిన వాటర్ తీసుకొని దాంట్లో పోయాలి. పోసిన తర్వాత ఇప్పుడు అది ఉంది కదా, మూతకి చిన్నగా హోల్ పెట్టుకోవాలి. అది వత్తి కోసం మనం చూపించిన విధంగా హోల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక వత్తి తీసుకోవాలి. ఆ వత్తిని తీసుకున్నామా, ఆ వత్తిని తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ ఉంటుంది కదా, మనం తినే ఆయిల్ ఏదైనా పర్వాలేదు. మనం తినే ఆయిల్ కొంచెం ఆ వాటర్లో కొంచెం యాడ్ చేసి ఆ వత్తి కొంచెం అంటించాలి. అంటిన తర్వాత మళ్ళీ సేమ్ ఆ మూత లోపల నుంచి ఆ వత్తిని తీయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మూతల విధంగా తీసిన తర్వాత దాంట్లో పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో లేదా దేనినైనా తీసుకొని దాన్ని వెలిగించండి. వీడియోలో చూసిన విధంగా ఇలా వెలిగించండి, వెలుగుతాయి. 1 అవర్ దాకా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. వేరే ఏదైనా కలర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. నైట్ టైంలో అయితే హెవీగా కనిపిస్తుంది. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్ ప్లీజ్.